ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన విజన్ 2.10 లక్షల కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మోడీ అన్న సీఎం చంద్రబాబు. ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారబోతుంది. విశాఖ సమిట్ లో మంత్రి నారా లోకేష్. యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం పూజలు చేసి ప్రారంభించిన చైర్మన్ బిఆర్ నాయుడు. సంక్రాంతి ఫెస్టివ్ షాపింగ్ తో కోలాహలంగా మారిన ది చెన్నై షాపింగ్ మాల్. మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకి వస్త్రాలు అందిస్తున్నామన్న స్టోర్ మేనేజర్ సతీష్. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలు ఆశయాలు సాకారం చేసేందుకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. విశాఖ వేదికగా 2.10 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపించారు. 2.10 లక్షల కోట్లతో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఐఎన్ఎస్ డేగా మీదుగా నగరంలోకి ప్రవేశించిన ప్రధాని మోడీ సిరిపురం వంటిల నుంచి మెగా రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేశారు. సిరిపురం వంటిల నుండి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లోని సభా వేదిక లోపలి భాగం వరకు రోడ్ షో కొనసాగింది. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో 2.10 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆశయాలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాదులు వేశానని ప్రధాని మోడీ చెప్పారు. 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధినిస్తుందని చెప్పారు. భారతదేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఉండగా దాంట్లో మొదటిది విశాఖకు తీసుకువచ్చామన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా అభివృద్ధికి పునాది వేశామని వెల్లడించారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో అనేక రైల్వే ప్రాజెక్టులు రావడంతో పాటు పరిశ్రమలు, పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందుతాయన్నారు. మెరైన్ ట్రేడ్కు విశాఖను కేంద్రంగా చూసేందుకు ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. భారతీయ వాణిజ్యంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పాత్ర కీలకంగా ఉందని, దాన్ని మరింతగా కొనసాగిస్తామన్నారు. మత్స్యకారుల భద్రత కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా అందజేస్తామని వెల్లడించారు. और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है और जो शानदार स्वागत सम्मान आपने किया, रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे और आज चंद्रबाबू ने अपने भाषण में सारे सिक्सर लगा दिए हैं। उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे। మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి మళ్ళీ కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది. తరువాత
మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క స్వాగతం నేను చూశాను. దానికి మించి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రజలు ఏవైతే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మీ లక్ష్యాలు అన్నిటినీ కూడా సాకారం చేయడానికి నా వంతుగా మీకు సహకరిస్తాను అని తెలియజేస్తున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. ప్రధానిది తనది ఒకే స్కూల్ అని, ఇద్దరి మనస్తత్వాలు కూడా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాయని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, 2047 నాటికి ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్గా ఎదుగుతారన్నారు. 70,000 కోట్లతో నక్కపల్లిలో ప్రారంభించబోయే స్టీల్ ప్లాంట్కు పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ సరఫరా చేయాలని కోరారు. అలాగే అమరావతి ప్రారంభోత్సవాన్ని కూడా ప్రధాని మోడీయే చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని. కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 20. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రావడంతో 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు తెలిపారు. సుమారు 70,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని పూడ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రధాని మోడీ మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏపీని అభివృద్ధి చేయాలని మోడీని కోరారు. 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున
5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఏపీ అభివృద్ధిని విజన్గా తీసుకుని మద్దతుగా ఉంటారని ప్రధాని మోడీ ప్రకటించడం విశేషం. బహిరంగ సభలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగత ఉపన్యాసం చేశారు. ప్రధాని మోడీకి చంద్రబాబు చేతుల మీదుగా జ్ఞాపికను, అరకు కాఫీని అందజేశారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదించారు. ప్రధాని తొలి ప్రసంగంలో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారనుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ 2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఏపీని $2 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి సాధ్యపడుతుంది. ప్రధానంగా ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్, ఎనర్జీ స్మార్ట్ సొల్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించనుంది. విశాఖలో 2 రోజుల పాటు జరిగే ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 2047 విజన్ డాక్యుమెంట్ సాకారం కానుందని చెప్పారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. సాంకేతిక విప్లవంలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ కీలక పాత్ర పోషించాలని అన్నారు.
అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, ఉత్తరాంధ్రకు త్వరలోనే అతిపెద్ద కెమికల్ పార్క్ రాబోతుందని, విశాఖకు డేటా సెంటర్ తీసుకొస్తామని వెల్లడించారు. త్వరలోనే టీసీఎస్ రాబోతుందని, రతన్ టాటా ఇన్ఫర్మేషన్ హబ్ను నెలకొల్పుతామన్నారు. In order for us to deliver on that vision, it's not just going to be about innovation. It's also going to be about how do we create future-ready job creators and job seekers. Andhra Pradesh is actively working to align its educational curriculum with the industry demands. We are bringing about a lot of reforms in the higher education, from the structure of the institution, the role of the regulatory bodies, to actually titans of the industries leading our government universities. And I'm really excited and looking forward to industry titans actually leading where the curriculum should go across all sectors and working with us to ensure that Andhra today, which is in 9th place in NIRF rankings, how do we bring it to the 3rd place? And how can we ensure that 2 of the government universities will be among the top 100 in the world in the next 5 years? And please write down the time and date. We will deliver on our promise. Parallelly, we are working with the industry to bring about an AI university in Visakhapatnam. The vision with which we are working is very similar to how ISB was created in Hyderabad. As a government, our role is only to give land, but actually get industry titans to drive the curriculum, the technology, and the future of that institution. Our vision with this AI university is to bridge the gap between academics and also industry, and to create meaningful partnerships and internships for the students. ఏపీలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునేందుకు ఈ 5 ఏళ్లు చాలా కీలకమని చెప్పారు. నూతన ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్నామని, విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పరిశోధన రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. What I should speak about today, and I asked Sridhar Garu what the audience is, so we have a good mix of entrepreneurs, CXOs, business leaders, IT professionals, students, some faculty members. So good diversity here, and I think some great points raised by the speakers before me. Andhra Pradesh is financially not in a great place. All of you know that, right? Yes? So necessity is the mother of invention. So being in a difficult financial position means that we are extremely ready for innovative solutions that will help us solve our problems. And what better way to do them than technology? So what I would ask of you is that innovate here or innovate somewhere else, but come and serve your product or service at this state. ఏపీ అభివృద్ధికి ప్రధాని సహకరిస్తున్నారని, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీఎన్ఎఫ్ చైర్మన్ కోసరాజు శ్రీధర్, కేడీఎం చైర్మన్ బివి నాయుడు, అలోన్ ఓఎస్ కో ఫౌండర్ గుర్నాని, కవిత తదితరులు పాల్గొన్నారు. తిరుమల నుండి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ నాయుడు పచ్చజెండా ఊపి కళ్యాణ రథాన్ని ప్రారంభించారు. ఈ నెల 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించనుంది. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని చైర్మన్ నాయుడు తెలిపారు. 170 మంది సిబ్బందితో ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలోని అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 18, 26 తేదీల్లో, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది.
ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇది కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా నమ్మకం, అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ, దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ది చెన్నై షాపింగ్ మాల్ సంక్రాంతి ఫెస్టివ్ సీజన్తో సరికొత్త శోభ సంతరించుకుంది. అద్భుతమైన కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తుంది. మార్కెట్లో ఎవరు ఊహించని ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందించడంతో వినియోగదారుల తాకిడి పెరిగింది. డాబా గార్డెన్స్ లోని ది చెన్నై షాపింగ్ మాల్ సంక్రాంతికి సరికొత్త కలెక్షన్తో కొనుగోలుదారులను మంత్రముగ్ధులను చేస్తుంది. మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకే వస్త్రాలను విక్రయిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివ్ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తోంది. మాల్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సంక్రాంతి పండుగ వాతావరణం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక మాల్లోని ప్రతి విభాగంలో వస్త్ర సోయగాలు వినియోగదారులను మైమరిపిస్తున్నాయి. కేవలం 99 రూపాయల నుండి ఇక్కడ వస్త్ర శ్రేణి ప్రారంభమవుతుంది. డైలీ వేర్ సారీస్, ఫ్యాన్సీ, కేటలాగ్, హ్యాండ్లూమ్ సారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ, వెస్ట్రన్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, పట్టు, డిజైనర్, హాఫ్ సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ రెడీమేడ్స్, ఎథ్నిక్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది డిజైన్లు, వెరైటీలు కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. ది చెన్నై షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు తక్కువ ధరలకే లభ్యమవుతున్నాయని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పారు. నాణ్యతతో పాటు రీజనల్ ప్రైస్ కు వస్త్రాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ చెన్నై షాపింగ్ మాల్లో కాస్ట్ వచ్చేసి రీజనబుల్గా ఉన్నాయి అండ్ దట్టు మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయి. అండ్ మేమైతే ఈ లెహెంగాస్ చూడడానికి వచ్చాము. ఈ లెహెంగాస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. చాలామంది వెడ్డింగ్కి అండ్ కొన్ని పార్టీస్కి, ఫంక్షన్స్కి చాలామంది విజిట్ చేస్తున్నారు అండ్ చాలామంది ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తున్నాం. యాక్చువల్గా కొత్తది కదా, ఎలా ఉంటుంది చూద్దాం, ఫస్ట్ టైం అని వచ్చాం. కానీ చాలా రీజనబుల్ ప్రైసెస్తోనే మంచి క్వాలిటీతో అండ్ ఈ పొంగల్కి రిమైనింగ్ పెద్ద పెద్ద షాప్స్కి గట్టి కాంపిటీషన్గానే బాగానే పెట్టారు. చెన్నై షాపింగ్ మాల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినా సాటిస్ఫైడ్గా ఆల్రెడీ శారీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ సెక్షన్కి వచ్చాం. సూపర్గా ఉంది కలెక్షన్ అండ్ ప్రైజెస్ అయితే మాత్రం. ప్రెజెంట్ పండగ సీజన్కి గట్టి కాంపిటీషన్గా ఉంది ఈ షాప్ అయితే మాత్రం. సూపర్గా ఉంది, నైస్. హాయ్ అండి, నా పేరు విజయ.
సో నేను ఇదే ఫస్ట్ టైము చెన్నై షాపింగ్ మాల్కి రావడం. అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే చాలా వెరైటీస్ చూసాను ఇప్పటి వరకును, ఇంకా చూస్తున్నాను. చాలా ఉన్నాయి, అంటే లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ టైం రావడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అన్నీ. సో అదర్ షాప్స్తోని కంపేర్ చేస్తే రేట్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ తప్పకుండా మీరు కూడా షాపింగ్ చేయడానికి చెన్నై షాపింగ్ మాల్కి రండి. అవునండి, ఓపెనింగ్కి వచ్చామండి మేము. అప్పుడు తీసుకున్న ఆఫర్లు ఉన్నాయి తీసుకున్నాం. ఇప్పుడు శారీస్ మా పిల్లలకి బట్టలు తీసుకున్నామండి, బాగున్నాయండి బట్టలు. చెన్నై షాపింగ్ మాల్ అండి. అదే మా ఇద్దరు 20,000 కొన్నామండి. 20,000 కొన్నాం. బట్టలన్నీ బాగున్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఓపెన్లో కొన్నామని బాగున్నాయని మళ్ళీ వచ్చి కొన్నామన్నమాట. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, బట్టలు కూడా చాలా బాగున్నాయి. మేము ఇక్కడ వైజాగ్ దసపల్లి హిల్స్ నుంచి వచ్చామండి. మొత్తం 4 ఫ్లోర్లు కూడా తిరిగాం, బట్టలు తీసుకున్నాం. ప్రతి ఫ్లోర్లో కూడా చాలా విశాలంగా ఉంది, బట్టల క్వాలిటీ ఉంది, అన్నీ కూడా చాలా బాగుందండి. ఒక విశాఖపట్నంలో ఒక బెస్ట్ షాపింగ్ మాల్ మన విశాఖపట్నానికి వచ్చింది అనుకోవచ్చు ఈ చెన్నై షాపింగ్ మాల్. మేము ఇదే ఫస్ట్ టైం రావడము, కానీ చాలా బాగుంది షాప్ అయితే. చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లన్నీ కూడా. షాపింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట మాకు. అంటే ఇక్కడ బాస్కెట్స్ పెట్టారు, క్యారీ చేయడానికి ఈజీగా ఉంది, తిరగడానికి చాలా స్పేస్ ఉంది, చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి, మెటీరియల్ కూడా బాగుంది, అలాగే ఎక్కువ డిజైన్స్ కనిపిస్తున్నాయి మాకు. ఇప్పటివరకు మేము వెళ్ళిన దాంట్లో నాకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంది. చాలా బాగుందండి, అన్ని దాంట్లో కన్నా ఈ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 800 టాప్స్ 500 అలాగ పడుతుందంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము చాలా చేసామండి, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఆ లిస్ట్ చెప్పలేము. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బట్టలు తీసాం కనుక చాలా ఎక్కువ తీసుకున్నాం. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా సరికొత్త కలెక్షన్ను వినియోగదారుల అభిరుచుల మేరకు అందుబాటులో ఉంచామని ది చెన్నై షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ సతీష్ తెలిపారు. ఎక్కడా లేని తగ్గింపు ధరలకు అద్భుతమైన ఆఫర్లతో అందిస్తున్నామన్నారు. తమ షోరూంను సందర్శించాలని కోరారు. నా పేరు సతీష్ అండి, ఇక్కడ స్టోర్ మేనేజరు. మనకు సంక్రాంతికి సంబంధించిన కస్టమర్లకు కావాల్సిన అన్ని వెరైటీలు అన్నీ మొత్తం కొత్త వెరైటీస్ అన్ని తెప్పించామమ్మా. మీకు ఏం కావాలన్నా సరే అన్నీ చూసుకోవచ్చు. స్టాక్ అంతా కూడా మనకు మార్కెట్ కంటే మనకు 40% తక్కువ ఉంటుంది. మనం అంతా హోల్సేల్ మాట, అంతా రీజనబుల్గానే డైరెక్ట్ వెండర్లు మంది కాబట్టి అంతా బాగా చేస్తాం. ఒకసారి వచ్చి వెరైటీస్ అన్ని చూడండి, అందరికీ అందుబాటులో ఉన్న మొత్తం అందరికీ, చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళకి అందరికీ కాటన్ శారీసు, పట్టు శారీసు, ఫ్యాన్సీ శారీసు అన్ని వెరైటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయమ్మా. అలాగే పిల్లలకి కిడ్స్ వేర్ కానీ, ఉమెన్స్కి, లేడీస్కి కుర్తీసు, లెగిన్స్, డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని వెరైటీస్ మన దగ్గర అన్నీ ఉంటాయి. మెన్స్ వేర్ కానించి షూటింగ్, షర్టింగ్, ఫ్యాబ్రిక్ మొత్తం అంతా అందుబాటులో ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. మన దగ్గర ఉన్న వెరైటీస్ మార్కెట్లో ఎక్కడ రాదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి సంక్రాంతికి మంచి షాపింగ్ చేసుకొని మీకు అంతా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పొంగల్ ఫెస్టివ్ కలెక్షన్ ఊహించిన ధరలకు లభ్యం కావడంతో ది చెన్నై షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. కుటుంబమంతా వచ్చి షాపింగ్ చేసి సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. తిరుమలలోని డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ కారణంగా పక్కనే ఉన్న అన్నా డ్యాంలోని నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ కుమార్లు అన్నారు. తిరుమలలోని కాకుల కోన వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను సతీష్ కుమార్తో కలిసి చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 4.5 లక్షల టన్నుల వ్యర్థాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యర్థాలను వేరు చేసి వాటిని ఎరువుగా మార్చే ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ టీం డంపింగ్ యార్డ్ను పరిశీలించి కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు. వ్యర్థాలు నిల్వ ఉండిపోయిన కారణంగా తిరుమలకు తాగునీరు అందించే గోగర్భం డ్యాంలో నీరు కలుషితం కాకుండా జంతువులు కూడా అనారోగ్యం కారణంగా మరణించే అవకాశం ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి చెత్త తరలిస్తామని చైర్మన్ చెప్పారు. ఈరోజు మన మధ్యన సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజర్గా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి చూపించి సలహాలు తీసుకోవాలి, ఇది ఎంత త్వరగా ఈ ఏదైతే ఉందో ఇదంతా ఎలా తొలగించాలి అనే దాని మీద ఆయన అడ్వైజ్ తీసుకుందామని తీసుకొచ్చాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ క్లీన్ చేయాలి, లేకపోతే
ఎవ్రీడే 50-60 టన్స్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేయాలి అనే దాని మీద సార్ నాటి ఒక రిపోర్ట్ తీసుకుందాం. దాని మీద ఏం చేయాలనేది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుందాం అనేసి వారిని తీసుకొచ్చాము. సో దీని మీద టీటీడీ చైర్మన్ నాయుడు గారు సంకల్పించటం అందరికీ కూడా అభినందనీయం, హర్షణీయం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెత్త అనేటువంటి కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉండింది. కొంత దాన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు 40-50 వేల మెట్రిక్ టన్స్ చెత్త ఇక్కడ ఉంది. దీంట్లో రకరకాల ప్లాస్టిక్స్, దానికి సంబంధించిన వ్యర్థాలు, తర్వాత మిగతా వ్యర్థాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని 4.5 lakhs టన్ను మొత్తం ఉంది ఇక్కడ. దీన్ని మొత్తం కూడా సెగ్రిగేట్ చేసి కొంత ఎనర్జీ కోసం, అంటే రకరకాల ఫ్యాక్టరీస్లో వాటిని ఏదైతే హీటింగ్ కోసం వాడేటువంటి దానికోసం చేయటం, దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్కి సంబంధించిన వాటిని సపరేట్ చేసి చేయటం, మిగతా ఉండేటువంటి దాన్ని మాన్యువర్గా అంటే ఎరువులాగా వాడేదానికోసం దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పదార్థాలు లేకుండా చేసి ఎరువుగా వాడేటువంటి ప్రక్రియలు చేయాలి. ఈ చేసేటువంటి వాళ్ళు కొంతమంది సైంటిస్టులు దీని మీద వేస్ట్ ఎనర్జీ మీద పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. బానూజీ తోటలోని గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త పెంటకోట నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 10న అర్ధరాత్రి 2 గంటల నుండి దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కమిటీ సభ్యులు మంజుల, రమణ, అర్చకులు శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశైల విజ్ఞప్తి. బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గత 24 రోజుల నుండి ధనుర్మాస విశేష పూజాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరగబడుతున్నాయి. అయితే ఈ యొక్క ఉత్సవంలో భాగంగా తేదీ 10/1/2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఉదయకాలంలో వైకుంఠ ఏకాదశి అనగా ఆ ఒక్కరోజు మాత్రం శ్రీ విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఆ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా సప్తద్వారాల్లోంచి వచ్చి ఆ స్వామివారిని 7వ ద్వారం అనగా వైకుంఠ ద్వారంలో స్వామి నిలబడి ఉన్న స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే మనకున్న సకల ఆయురారోగ్యాలే కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్కరోజు స్వామి మన యొక్క కోరికలు తీరుస్తాడు. అది చాలా ప్రసిద్ధమైన రోజు. అయితే ఆ రోజు ఉదయకాలంలో 2 గంటల నుంచి స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, విశేష పూజా కార్యక్రమాలతో పాటు 3:30 గంటల నుంచి సప్తద్వారాల్లోంచి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు లోపలికి ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతూ 6 ద్వారాల తర్వాత 7వ ద్వారంలో స్వామివారి యొక్క భూవరాహ స్వామి అవతారంలో స్వామివారు మనకి ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా దర్శనం కాబట్టి ఉత్తరముఖంగా ఉన్న ఏ ఆలయాల్లోనైనా విష్ణుమూర్తి ఆలయాలు ఉత్తరముఖంగా ఉంటే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం కింద వెళ్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తిరుపతిలో స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ నిత్యం వైకుంఠ ఏకాదశి లాగా ఉండాలని స్వామి కాబట్టి వైకుంఠ వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుంటే శరణన్న దాసులకు వరం ఇస్తాడు. ఆయన ఎటువంటి మనం కోరుకున్నా సరే ఆయన వరాలు ఇచ్చే దేవుడు. కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలని, స్వామివారిని చక్కగా సేవించుకొని వారి తాలూకు కోరికలు నెరవేర్చుకోవాలని. ఎందుకంటే ఉత్తరాంధ్ర గోవిందపీఠం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు గోవింద దీక్ష చేసుకొని ఇక్కడికి వచ్చి గోవింద దీక్ష మాల ధారణ చేస్తున్నారు. గోవిందపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. 10న ఉదయం 4:30 గంటల నుండి ప్రోటోకాల్ భక్తులను అనుమతిస్తామని, 8 గంటల నుండి సర్వదర్శనం ఉంటుందని చెప్పారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశామన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. మీకు తెలియజేస్తున్నాం.
జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ 10 రోజులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు 19వ తారీఖు వరకు. ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు 10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట ఇప్పుడు కొత్త వైరస్ వస్తూ ఉంది. సామాన్య భక్తులు కానీ ఎవరైనా కానీ తిరుమలకు వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలకి రావద్దు, ఎవరో రావద్దు అనే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. అవన్నీ అబద్ధాలు. అది ఎవరు నమ్మద్దండి. తిరుమలకి వచ్చే భక్తుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు, ఆపరు కూడా. చేసి ఎంత అవర్కి ఎంత చేయగలమో అనాలిసిస్ చేసి అసెస్ చేసి ఆ డేటా అనాలిసిస్ చేసి మనం ఫస్ట్ ప్రయారిటీ కామన్ భక్తులను బేస్ చేసి బ్యాక్వర్డ్కి వచ్చి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. విఐపి కానీ డోనర్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళందరూ కూడా కొన్ని నంబర్లు ఫిక్స్ చేసాం. నంబర్లు చూస్తే అందరికంటే ఎక్కువ నంబర్ ఉండేది, ఎక్కువ నంబర్ మీరు చెప్పినట్టు 70% ప్రయారిటీ ఇచ్చింది కామన్ భక్తులకి. తిరుమల శ్రీవారిని ప్రేమ్హండ్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన విజన్ 2.10 లక్షల కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మోడీ అన్న సీఎం చంద్రబాబు. ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారబోతుంది. విశాఖ సమిట్ లో మంత్రి నారా లోకేష్. యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం పూజలు చేసి ప్రారంభించిన చైర్మన్ బిఆర్ నాయుడు. సంక్రాంతి ఫెస్టివ్ షాపింగ్ తో కోలాహలంగా మారిన ది చెన్నై షాపింగ్ మాల్. మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకే వస్త్రాలు అందిస్తున్నామన్న స్టోర్ మేనేజర్ సతీష్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.